హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో రేపు వీడియో కొంచెం లేట్ అవుతుంది. 10 కావచ్చు, 10 తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తానేమో రాత్రి. ఈ రోజు అనాలిసిస్ లోకి వస్తే మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో రేపు ఇది ఇలా వచ్చేసేసి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ అయిన తర్వాత 35,150 అనేది క్లోజ్ అయితే మనకి 34,900 వరకు ఈజీగా వెళ్తుందండి. దాని తర్వాత అనేది మీరు స్టాప్ లాసులు పెట్టుకొని, సో ఫస్ట్ ఇది బ్రేక్ అయితే 34,900 వరకు ఈజీగా వెళ్తుంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ 35,000 టు 34,900 అనేది కొంచెం స్ట్రిక్ట్ సపోర్ట్. ఇది బ్రేక్ అయ్యే దగ్గర మీరు జాగ్రత్త చూసుకుంటే ఒకవేళ పైకి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడ ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దాని తర్వాత ఇది బ్రేక్ అయిందంటే 34,700 దాకా వెళ్ళొచ్చు ఫ్లాట్ గా ఓపెన్ అయితే. అలా కాకుండా ఇంక దీన్ని బ్రేక్ చేస్తే అని అడిగితే ఇక వరుసగా గీసి పెట్టాను సపోర్ట్లు చూసుకోండి. 34,400, 34,700 ఇవన్నీ సపోర్ట్స్ అనమాట. సో ఇలా కాకుండా ఎక్కడన్నా మనకి గ్యాప్ డౌన్ ఎక్కడన్నా అయ్యిందనుకో, గ్యాప్ డౌన్ అయ్యి ఎనీ పర్టికులర్ సపోర్ట్ ఎస్పెషలీ 34,900 ఆర్ 35,000 దగ్గర ఎక్కడైనా అయితే మటుకు కొంచెం పైకి వస్తుంది. పైకి వచ్చి అగైన్ ఈ 35,150 ఇక్కడ మనకి కొంచెం రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తుందా లేదా అని చూసుకోండి. రివర్స్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసింది అంటే మటుకు 34,700 వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్గా మారిపోతుంది అనమాట. ఓకే, సో కొంచెం గ్యాప్ డౌన్ అయితే కొంచెం సైడ్ వేస్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా దానికంటే ఎక్స్ట్రీమ్ గ్యాప్ డౌన్స్ ఎక్కడన్నా అయితే మనకు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా సో భారీ గ్యాప్ డౌన్స్ 34,400 అక్కడెక్కడైనా 34,700 అయ్యి 34,900 అనేది క్రాస్ చేయలేదు అంటే చాలా ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోతుందండి. సో 34,900, 35,000 క్రాస్ చేయలేకపోయింది, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అంటే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా, ఎందుకంటే ఇంత డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా కొంచెం ఉన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పైకి రావాలి. ప్రాఫిట్ బుకింగ్ రాకుండా ఇంత డౌన్ వచ్చినప్పుడు బేర్స్ ఇంకా స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారంటే ఇంకా నెగిటివ్గా ఉన్నట్టు మనకు అర్థం. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే సెల్ సైడ్ పొజిషన్స్ తీసుకోండి. సో గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ వెళ్తే చెప్పాను. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసేసి మనకి 35,600 అనమాట. సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినా కానీ ఇది బ్రేక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే హయ్యర్ హైస్ బేస్ చేసుకొని, అంటే హయ్యర్ హైస్ ఇట్లా ఫామ్ అవుతుంది కదా, మీకు హయ్యర్ హైస్ అంటే తెలుసు కదా, ట్రెండ్ ఫాలోయింగ్. ఇట్లా హయ్యర్ హైస్ ఫాలో అయితే మీకు నెక్స్ట్ 35,600 వరకు వెళ్తుందండి. సో 35,600 ఇది పెద్ద మేజర్ రెసిస్టెన్సా అంటే ఈ 35,500 నుంచి 600 కొంచెం టైం స్పెండ్ చేయాలి. తర్వాత ఇది కూడా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ 35,800 అండి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇది బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయం, బట్ బ్రేక్ చేసింది అంటే దట్ మీన్స్ ఇట్స్ స్ట్రాంగ్ బులిష్గా ఉంది అని అర్థం అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కాకుండా పైకి వెళ్ళడం కాకుండా కిందికి రాకుండా ఇక్కడే ఉండి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసిందంటే మనకి మంచి బుల్లిష్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నట్టు. కానీ ఎంత బుల్లిష్ సిగ్నల్స్ ఉన్నా కానీ మనకి 35,800 నుంచి 35,600 అనేది మేజర్ 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 రెసిస్టెన్స్. ఇది బ్రేక్ చేస్తే మన వ్యూని కూడా కొంచెం మార్చుకోవచ్చు అప్ సైడ్గా. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి మీ స్టాప్ లాస్. ఇది క్రాస్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంటే వెంటనే మీరు ఏం చేయాలంటే మీ ప్రాఫిట్స్ ఎంతైతే అప్పటికి వచ్చినాయో అంత బుక్ చేసుకుంటే బెస్ట్. అలా కాకుండా పూర్తి గ్యాప్ అప్ అంటే 34,600, 700 ఆ రేంజ్లో మనకు ఓపెన్ అయిపోయింది అంటే, ఓపెన్ అయిపోయి కిందికి రాకుండా ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంది అంటే 36,000 బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం అండి. సో కిందికి రాకుండా క్లియర్గా వినండి, కిందికి రాకుండా ఇక్కడే టైం స్పెండ్ చేసిందంటే ఏమని అర్థం అంటే అది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఇలా 35,600 పైన ఎక్కడైనా కానివ్వండి, 35,800 ఇట్టయినా కానివ్వండి, ఇట్లా అయ్యి ఇట్లా కిందికి వస్తే మటుకు మీరు ఏం చేయాలంటే ఇట్లా బ్రేక్ చేసినప్పుడు ఏదో ఒక సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు సెల్ సైడ్ ఉండండి. సెల్ సైడ్ ఉన్నా కానీ ఎట్లా ఉండాలి అంటే మీరు ఇదిగో సెల్ సైడ్ ఉన్నారనుకోండి, ఇట్లా బ్రేక్ ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి ఎక్కడో, ఓకే బ్రేక్ అయిన తర్వాత సెల్ సైడ్ ఉంటే ఇట్లా ఒక ట్రెండ్ లైన్ తీసుకోవాలి. ఎంతవరకు సెల్ పొజిషన్లో ఉండాలి, ఎంతవరకు అయితే అది అప్ సైడ్ మళ్ళీ బ్రేక్ ఇవ్వదా అంతవరకు సెల్ సైడ్ ఉండాలి. సో నేను ఇక్కడ చెప్పేది వచ్చేసేసి ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. 15 మినిట్స్లో కానివ్వండి, 5 మినిట్స్లో కానివ్వండి, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటాం. ఓకేనా, అది ఏంటంటే డైరెక్ట్గా 35,600 నుంచి 35,800 మధ్యలో కానీ, 35,800 నుంచి 36,000 మధ్యలో కానీ డైరెక్ట్గా ఓపెన్ అయితే, బట్ మ్యాక్సిమం గ్యాప్ అప్ అయితే నాకు తెలిసినంత వరకు మనకు ఈ రేంజ్లో ఉండి ఇట్లా పైకి బ్రేక్అవుట్ చేయడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మార్కెట్లో అందరూ సెల్ సైడే
ఊహిస్తున్నారు. ఇది కన్‌ఫ్యూజన్‌గా సడెన్‌గా మనకి గ్యాప్ అప్ ఇచ్చిందంటే దట్స్ ఎ బిగ్ కన్‌ఫ్యూజన్ ఫర్ ద మార్కెట్. అండ్ మార్కెట్ ఏం చేస్తదంటే ఇక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళంతా ఏం చేస్తారంటే షార్ట్ కవరింగ్ అనేది చేసుకుంటారు. షార్ట్ కవరింగ్ చేసినప్పుడు మార్కెట్ అనేది మనకి ఈజీగా ఇది ఎంత పెద్ద మేజర్ రెసిస్టెన్స్ అయినా గానీ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక నిఫ్టీ చూసుకుంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత నెగెటివ్‌గా లేదండి నిఫ్టీ ఓవరాల్ లుక్ అయితే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నిఫ్టీలో మనకు బ్రేక్ చేయాల్సింది వచ్చేసేసి ఇక్కడ ఏదైనా మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ 16,520 బ్రేక్ చేసింది అంటే ఇదైతే ఈజీగా 16,450 వరకు అయితే వెళ్ళిపోతుంది. సో 16,450 అనేది దీనికి మేజర్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్ చేస్తే వెరీ ఈజీగా 16,350కి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇదేంటి ఫ్లాట్గా ఓపెన్ అయితే. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే సో ఈ 520 అనేది అంటే ఫస్ట్ ఏం చేయాలి 520కి రావాలి. 520 అనేది మేజర్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాలి. మళ్ళీ బ్రేక్ చేసిందంటే కింద అప్పుడు తీసుకుంటాం మనం, అంతవరకు తీసుకోవద్దు. ఓకేనా, గ్యాప్ డౌన్ అయితే. సో మేజర్ గ్యాప్ డౌన్ అయితే కొంచెం సైడ్ వేస్ వెళ్ళి లేకుంటే ఈ గ్యాప్ కవర్ చేసి మళ్ళీ కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అనే దాన్ని బట్టి చూడాలి. బట్ ఇక్కడ ఇంకా మళ్ళీ బ్రేక్ చేయకపోవచ్చు. ఇలా పైకి వచ్చిందంటే అంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి తర్వాత 450 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా రిటర్న్ వెళ్ళింది అంటే మాక్సిమం ఇది బ్రేక్ చేయకపోవచ్చు. బట్ మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నేను షార్ట్ చేస్తానంటే మీ ఇష్టం. ఇంకా గ్యాప్ అప్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే మనకి మేజర్గా వచ్చేసేసి ఇక్కడ 6,720 వరకు వెళ్తుందండి. తర్వాత ఇంకా దానికి స్ట్రెంత్ ఉండదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే. ఇంకా దాని తర్వాత దానికి స్ట్రెంత్ ఉన్నా కానీ పైన వరుసగా మనకి కంటిన్యూస్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి 720, 760, 800 ఎక్కడో ఒక చాట్ అయితే రిటర్న్ రావాలి. సో రాలేదు అంటే అట్లీస్ట్ ఇది ఇక్కడ బ్రేక్ ఇచ్చి ఇక్కడ హై దగ్గర ఆగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ రెసిస్టెన్స్ జోన్లో ఎక్కడన్నా ఓపెన్ అయితే కొంతవరకు కిందికి ప్లాన్ చేసుకోవచ్చు మనం. అంటే బ్రేక్ చేసినప్పుడు ఎక్కడ బ్రేక్ చేసినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే కొంతవరకు కిందికి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అగైన్ చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది కూడా ఏంటంటే కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సడన్గా ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ హైస్ అప్పర్ సైడే టైం స్పెండ్ చేస్తే ఇట్లా బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో ఏ సైడ్ బ్రేక్ ఇస్తుంది, అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏ సైడ్ బ్రేక్ ఇస్తుంది ఫ్లాట్గా రన్ అయిన తర్వాత అనే దాన్ని బట్టి మనం పొజిషన్స్ తీసుకుంటే మంచిది. సో అదంటే ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో రేపు లేట్గా వీడియో రిలీజ్ కావచ్చు. 10 తర్వాత 11కో 12కో కూడా రిలీజ్ చేయొచ్చు నేను. మళ్ళీ రేపటి అనాలిసిస్తో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.